నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. అడ్డొస్తే తొక్కేస్తానంటున్న రేవంత్, హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్, బీజేపీ యాక్షన్ మోడ్, జగన్ పై లోకేష్ ఫైర్, ఆరెంజ్ అలర్ట్, ప్రధాని స్పెషల్ థ్యాంక్స్, మోదీకి మరో పురస్కారం, భారత్ కు స్వర్ణం. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన రేవంత్, మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎవరు అడ్డుపడినా బలవన్మరణం చేసుకున్నా ప్రక్షాళన జరిగి తీరుతుందన్నారు. అడ్డుపడిన వాళ్లను మూసీలోనే వేసి తొక్కుతానని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణకు 100 ఏళ్ల విధ్వంసం చేశారని విమర్శించారు. తెలంగాణపై బావా బామ్మర్ది తోడేళ్లలా పడ్డారన్న సీఎం రేవంత్, బీఆర్ఎస్ ది చరిత్రేనని భవిష్యత్తు లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పాలన, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ నిఘంటువులో త్యాగం అంటే కేవలం ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ మాత్రమే అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కేసీఆర్ కుటుంబం రాష్ట్రంపై విషం చిమ్ముతోందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారన్నారు. చివరకు భార్యాభర్తల ఫోన్లు విన్న వాళ్లను చేయితో కొట్టాలా, చెప్పుతో కొట్టాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు నల్గొండ జిల్లా కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హోం రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భారీ రహదారుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 34 ప్యాకేజీల్లో 6,092 కిలోమీటర్ల మేర 441 రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. నిన్న టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్, రేపు హెచ్ఆర్ఎస్ అవుతుందని ఎద్దేవా చేశారు. హెచ్ఆర్ఎస్ అంటే హరీష్ రావు రాష్ట్ర సమితి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవంతో జిల్లాలో కాలుష్యాన్ని తగ్గిస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా అభివృద్ధి కుంటుపడనీయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన ఆయన ప్రజాప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తామన్న మంత్రి పొంగులేటి, డ్వాక్రా గ్రూపులకు 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీతో రుణాలు ఇచ్చామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అహంకారం నెత్తికెక్కి రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి కాదని ముంపు మేస్త్రి అన్నారు. హామీల గురించి అడిగితే తమకు వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి హరీష్ రావు. అహంకారంతో మాట్లాడే వాళ్లను ప్రజలు ఉప్పు పాత్ర వేస్తారన్నారు. ఎన్నికల్లో గెలిచే దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ విసిరారు. దమ్ముంటే పార్టీ మారిన 10 మందితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అన్నారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజలు లెక్క పెడుతున్నారని, త్వరలోనే గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. కేసుల భయంతోనే ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి ఎదురు మాట్లాడటం లేదని ఆరోపించారు. పాలన చేతగాక అప్పులపై పచ్చబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాట్ కామెంట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందన్నారు. తెలంగాణ గడ్డపై కమలం జెండా ఎగురవేసే రోజు ఎంతో దూరం లేదని వ్యాఖ్యానించారు. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో గెలుస్తూ వస్తున్నామని, త్వరలో తెలంగాణలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలిస్తామని బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ అన్నారు. అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజలకు అండగా ఉండేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో బీజేపీ జెండా ఎగరవేయాలన్న నితిన్ నబీన్ ఇందుకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. అంతకుముందు శంషాబాద్లోని బీజేపీ కార్యాలయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రారంభించారు. అక్కడి నుంచి 9 జిల్లాల్లోని పార్టీ ఆఫీసులను వర్చువల్ గా ఓపెన్ చేశారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 3 కార్పొరేషన్ల బూత్ కమిటీలు, బీఎల్ఏలతో సమావేశమయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు నితిన్ నబీన్. నాంపల్లిలో బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కిషన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో డీకే అరుణ, బండి సంజయ్ స్టేజ్ మీదకు వచ్చారు. వారిని ఆహ్వానించే క్రమంలో కేంద్ర మంత్రి వర్యులు డీకే అరుణ అని సంబోధించారు కిషన్ రెడ్డి. దీంతో త్వరలోనే డీకే అరుణకు మంత్రి పదవి వస్తుందని కిషన్ రెడ్డి హింట్ ఇచ్చారని ఊహాగానాలు వస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా శనివారమే కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు. న్యాయస్థానాల మీద మీకు గౌరవం ఉందా లేదా అంటూ నిలదీశారు. శత్రుదేశం దాడి చేసినట్టు హైడ్రా అటాక్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ఈటెల రాజేందర్.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. సంతానాన్ని సమస్యగా భారంగా చూసే విధానం పోవాలని చెప్పారు. అమరావతిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం చంద్రబాబు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. సంతానం అంటే సంపద అనే పరిస్థితి వస్తోందన్నారు. అందుకే ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తోతాపురి మామిడి రైతులకు కేంద్రం అండగా నిలవాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను సీఎం చంద్రబాబు కోరారు. మామిడి రైతుల కోసం ప్రైస్ డిఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. తోతాపురి రైతులను ఆదుకునేలా 7,03,000 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు 281 కోట్ల ఆర్థిక సహకారం ఇవ్వాలన్నారు. దేశంలోనే మామిడి ఉత్పత్తిలో ఏపీ అగ్రగామిగా ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం పెడుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. కడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, పలువురికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. 5 ఏళ్ల పాటు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అమరావతిని రాజధానిగా అంగీకరించిన వైసీపీ నేతలకు అక్కడ పర్యటించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. అమరావతిని అడ్డుకోవడం వైసీపీ రాజకీయ ఎజెండాగా మారిందని విమర్శించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్. అమరావతిలో అభివృద్ధి పనులు చూసి జగన్ అండ్ కో తట్టుకోలేకపోతుందని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. అందుకే వైసీపీ రౌడీ మూకలు అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. వారిని అమరావతి రైతులు తిప్పికొట్టారని తెలిపారు. అమరావతి రైతులపై అక్రమ కేసులు, వేధింపులతో హింసించిన వైసీపీ ఏ ముఖం పెట్టుకుని వెళ్తోందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశామని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం బోయపాడు, దొండవాక తీరాల్లో 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రి అనిత శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలో 600 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. అటు అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎస్ఐ సాహిబా అంజుంకు హోంమంత్రి వంగలపూడి అనిత సీమంతం చేశారు. నక్కపల్లిలోని మంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉండాలని ఆశీస్సులు అందించారు మంత్రి అనిత. హోంమంత్రికి ఎస్ఐ సాహిబా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 2 కానిస్టేబుల్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు మెమోలు దాఖలు చేశారు. హైదరాబాద్, బెంగళూరులో వారి కోసం గాలిస్తున్నారు. సాయికృష్ణ డెడ్ బాడీని మాయం చేయడంలో 2 కానిస్టేబుల్స్ కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల స్వామివారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. టీటీడీకి భారీగా విరాళాలు ప్రకటించారు అనంత్ అంబానీ. 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 మంది బస్సు డ్రైవర్స్ జీతభత్యాలు చెల్లించడంతో పాటు ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. అంతరాలయ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకే ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. క్యూ లైన్స్ లోనే భక్తులకు మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీరు పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన వానలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పారు. తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేటతో పాటు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్లో వానలు పడతాయని చెప్పారు. అటు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. యూపీలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. గతేడాది కంటే 9 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు యూపీలోకి ఎంట్రీ ఇస్తున్నాయని చెప్పారు. 16 రోజులుగా బీహార్ సరిహద్దు వద్దే రుతుపవనాలు ఆగిపోయాయని ఐఎండీ తెలిపింది. అస్సాంలో వరద బీభత్సం సృష్టించింది. కేమీ నదిలో ప్రవాహ ఉధృతికి ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. కేమీ, ఓయాన్ ప్రాంతాలను కలిపి 300 మీటర్ల పొడవైన ఇనుప వంతెన వరద ధాటికి తెగిపోయింది. ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అరుణాచల్లో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. చీనాం నదికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. దీంతో బాగ్లీహర్ డ్యాం గేట్లను ఎత్తి నీళ్లను వదులుతున్నారు. 2 గేట్ల ద్వారా నీళ్లు దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
10 టీవీ కథనానికి బాపట్ల మున్సిపల్ అధికార యంత్రాంగం స్పందించింది. బాపట్లలో రెచ్చిపోతున్న కబ్జాదారుల పేరుతో ప్రసారం చేసిన కథనాలపై బాపట్ల మున్సిపల్ కమిషనర్ హాసిని రియాక్ట్ అయ్యారు. బాపట్లలో ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించినా, కబ్జా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మున్సిపల్ కమిషనర్ హాసిని. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వేళ దేశంలో బంగారం కొనుగోలు తగ్గడం సంతోషంగా ఉందన్నారు. తాను ఇచ్చిన పిలుపుకు స్పందించి గోల్డ్ కొనుగోలు తగ్గించడంపై ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్లో ప్రసంగించిన మోదీ ఇంతకాలం సొంత వాహనాల్లో వెళ్లిన వాళ్ళు ఇప్పుడు ఇతరులతో కలిసి ప్రయాణిస్తున్నారని అన్నారు. యువత క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు ప్రధాని మోదీ. ఈ విషయంలో నాగాలాండ్ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. అక్కడ నాగాలాండ్ బేబీ లీగ్ నడుస్తోందని, 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయసులో ఉన్న చిన్నారుల్లో స్ఫూర్తి నింపుతోందన్నారు. వారు క్రీడల వైపు మొగ్గు చూపేలా చేస్తున్న లీగ్ చేస్తోందని తెలిపారు. నాగాలాండ్ విమెన్ ఫుట్బాల్ లీగ్ ను కూడా నిర్వహిస్తోందని చెప్పారు. అంతరించిపోతున్న హర్గిలా పక్షిని రక్షించడంలో అస్సాం హర్గిలా ఆర్మీ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. ఒకప్పుడు ఈ పక్షిని అశుభంగా భావించేవారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలోని గ్రామాలకు ఒక గుర్తింపుగా మారిపోయిందన్నారు. ప్రకృతిని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించిన ఈ పక్షిని ఒకప్పుడు చూడటానికి కూడా ఇష్టపడలేదని చెప్పారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా విమర్శలు గుప్పించారు. రాజకీయాలంటే కొద్ది రోజులు ప్రజల్లో ఉంటూ మళ్లీ మాయమయ్యే వ్యవహారం కాదన్నారు. ఏడాది పొడవునా కొనసాగే ఫుల్ టైం బాధ్యత అని చెప్పారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ ఓడిపోతుందని, ఇది ఆయన వైఫల్యంగా భావించాల్సిందే అని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్ గాంధీ కనిపించడం లేదంటూ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఐటీఓ, మండి ప్రాంతాల్లో రాహుల్ కనిపించడం లేదంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. పార్లమెంట్ సమావేశాలు, కీలకమైన ఎన్నికల వంటి సమయాల్లో రాహుల్ దేశంలో ఉండరని విమర్శించారు. తమిళనాడు సీఎం విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాలవాక్కన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో చిన్నారులకు సీఎం పోలియో చుక్కలు వేశారు. అనంతరం వారికి బొమ్మలు అందించారు. రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా 43,000కు పైగా సెంటర్స్లో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్ర పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ప్రయాణించడంపై ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. ఫడ్నవీస్ చాలా తెలివైన వ్యక్తి అని, కుట్రలు పన్నే స్నేహితుడు ఎంత ప్రమాదకరమో ఆయనకు బాగా తెలుసన్నారు. 2019లోనూ ఒకే విమానంలో ప్రయాణించామని, కానీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఫడ్నవీస్ తో విమాన ప్రయాణంపై శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తమ మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలు జరిగాయని తెలిపారు. దాని ఫలితం రాబోయే రోజుల్లో తెలుస్తుందని చెప్పడంతో రాజకీయంగా చర్చ మరింత ఊపందుకుంది. అయితే ఈ ప్రయాణానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. బీజేపీకి నీతి కంటే డబ్బే ముఖ్యమని ఆరోపించారు. వారికి దేశం ప్రథమం కాదని, విరాళాలే కావాలన్నారు. భక్తుల విశ్వాసం, నమ్మకంతో ఆడుకున్నారని విమర్శించారు. ఇది పదే పదే జరుగుతున్న దొంగతనమని ఆరోపించారు అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. రామ భక్తులపై కాల్పులు జరిపిన చరిత్ర ఉన్న సమాజ్వాదీ పార్టీ అయోధ్యను పవిత్ర నగరంగా ఎలా తీర్చిదిద్దుతుందని ప్రశ్నించారు. హిందూ మత సంప్రదాయాన్ని వ్యతిరేకించడమే ఎస్పీ నైజమని, ఆ పార్టీకి ఆలయ నగరి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని యోగి ఆరోపించారు. అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసుపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. టిన్ను యాదవ్ తో సహా 8 మంది నిందితుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. నిందితుడు టిన్ను యాదవ్ ఇల్లుకు తాళం వేసి ఉండగా అతడి భార్య పరారైనట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర టెట్ లీక్, పేపర్ లీక్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుల్ని కోర్టులు హాజరుపరచగా 10 రోజుల కస్టడీ విధించింది. 3 వ్యక్తులు ప్రశ్నాపత్రాలు అమ్మేందుకు ప్రయత్నించారని, వీరి నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు కస్టడీకి అప్పగించింది. తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన అంత్యక్రియలకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గుండెపోటు సమస్యతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ భాగ్యరాజ్ కన్నుమూశారు. బెంగళూరుపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ హాట్ కామెంట్ చేశారు. నిర్వహణ లోపాల కారణంగా బెంగళూరు చెత్త నగరంగా మారిందన్నారు. ఉద్యాన నగరిగా బెంగళూరుకు ఉన్న పేరును ప్రతిబింబించేలా రోడ్లు, ఇతర వ్యవస్థల్ని డిజైన్ చేయాలని, కానీ దురదృష్టవశాత్తు నానాటికి పచ్చదనం తగ్గిపోతుండటంతో చెత్తగా మారిందని పోస్ట్ పెట్టారు మజుందార్.
మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన అన్ని పత్రాలు పొందిన తర్వాతే భారత్ నుంచి బయలుదేరాలని సూచించింది. చైనాలోకి ప్రవేశించడానికి అవసరమైన పర్మిట్, వీసాలు లేకుండా ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను నమ్మి వెళ్లి కొందరు నేపాల్లో చిక్కుకుపోయారు. సహాయం చేయాలంటూ అభ్యర్థించడంతో కేంద్రం స్పందించింది. పుణె బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో తవ్విన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీన్ రీక్రియేషన్ కోసం ఘటన జరిగిన లోహగఢ్ కోటకు నిందితురాలు సియా గోయల్ ను పోలీసులు తీసుకెళ్లారు. కేతన్ చనిపోవడానికి ముందు ఘటనా స్థలంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ఒక డమ్మీని ఉపయోగించారు. మరోవైపు చేతన్ తోనూ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అటు సియాపై కేతన్ సోదరికి తొలుత అనుమానం వచ్చినట్టు తెలుస్తోంది. కేతన్ ను కోటపై నుంచి తోసేసిన తర్వాత సంఘటనా స్థలానికి చేరిన ఓ పోలీస్ అధికారిని అతడిలో ఇంకా జీవముందని చెప్పడంతో సియా ముఖంలో రంగులు మారినట్టు విశాల్ అగర్వాల్ తెలిపారు. అనంతరం ఆమె ప్రవర్తన కూడా మారిందన్నారు. కేతన్ చెల్లి గుచ్చి ప్రశ్నలు అడగడంతో అసలు విషయం బయటపడింది. ఇక కేతన్ అగర్వాల్ ను హతమార్చేందుకు చేతన్ పక్కా స్కెచ్ వేసినట్టు పోలీసులు తెలిపారు. కేసులో దొరకకుండా 10 గంటల 40 నిమిషాల పాటు మాస్టర్ ప్లాన్ వేశాడని చెప్పారు. తన ఆనవాళ్లు లేకుండా చేశారన్నారు. తన ప్రమేయం లేదని నమ్మించేందుకు ఫోన్లో ఇంటర్నెట్ ను ఆఫ్ చేసి లొకేషన్ ట్రాక్ చేయకుండా ఉండేందుకు పక్కాగా ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి మరోసారి వార్నింగ్ వచ్చింది. 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దుండగులు బెదిరించారు. ఫిబ్రవరిలో రోహిత్ ఇంటిపై జరిపిన కాల్పులు కేవలం ట్రైలర్ మాత్రమే అని, 20 కోట్లు ఇవ్వకపోతే ఈసారి బుల్లెట్లు నేరుగా తగులుతాయని వీడియో క్లిప్ పంపించారు. తమిళనాడులోని తూత్తుకుడి తీరంలో ఫ్లెమింగో పక్షులు సందడి చేశాయి. 1000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్లెమింగో పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. వీటిని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వస్తున్నారు. ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. సీషెల్స్ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి అందజేసింది. గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజిన్ అనే బిరుదును ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో చూపిన నాయకత్వానికి గుర్తుగా మోదీని అవార్డుతో గౌరవించింది. వాతావరణ మార్పుల సవాళ్లతో పోరాడుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న అన్ని ఇతర దేశాలకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినోతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరిపారు. అంతకుముందు సీషెల్స్ విక్టోరియాలోని స్టేట్ హౌస్ దగ్గర అధికారులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. స్టేట్ హౌస్ దగ్గర ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. హిందూ మహాసముద్రం మనందరి ఇల్లు అన్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాంతపు భద్రత, సుస్థిరత, అభివృద్ధి కేవలం ఒక్క దేశానికి పరిమితం కాకుండా ప్రతి ఒక్కరిదని పునరుద్ఘాటించారు. మహాసాగర్ చొరవ ద్వారా ఈ ప్రాంతాన్ని అవకాశాల సముద్రంగా మార్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు మోదీ. భారత్ సీషెల్స్ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ తెలిపారు. యువతకు వృత్తి విద్యా శిక్షణ అందించడం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచేందుకు భారత్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య స్నేహం, నమ్మకం, సహకారం అనే పునాదులపై నిర్మితమైన బంధం భవిష్యత్తులో ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతంతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. భారత్ సీషెల్స్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. సీషెల్స్ లో భారత్ కు చెందిన యూపీఐను ప్రవేశపెట్టేందుకు ఎంఓయూ కుదిరింది. ఇది ఆర్థిక లావాదేవీలను వేగవంతం చేయనుంది. భారత సహకారంతో ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంటర్ ను సీషెల్స్ ప్రారంభించింది. ఇది అక్కడి యువతకు అంతర్జాతీయ స్థాయి వృత్తి విద్యా శిక్షణను అందించనుంది. H1BV దిగ్గజం గూగుల్ సోషల్ మీడియా సంస్థ మెటాకు ఊహించని షాక్ ఇచ్చింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ జెమినీ వాడకంపై మెటాకు పరిమితులు విధించింది. ఏఐ ప్రాజెక్టుల కోసం మెటా అడిగినంత భారీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించడంలో గూగుల్ విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. విండోస్ 10 యూజర్లకు ఊరటనిచ్చే కబురు చెప్పింది మైక్రోసాఫ్ట్. ESU ప్రోగ్రామ్ ను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు తెలిపింది. దీంతో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కు మారలేక కొత్త పీసీని అప్గ్రేడ్ అవ్వలేని వారికి ఉపశమనం కల్పించినట్టయింది. దీంతో విండోస్ 10 కస్టమర్లు మరో ఏడాది పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందుకోనున్నారు. స్విట్జర్లాండ్ లో జరుగుతున్న వరల్డ్ రోయింగ్ కప్ పోటీలో 2 భారత సైనికులు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా ఈ ఈవెంట్ లో భారత్ తరపున స్వర్ణ పతకం సాధించారు. లైట్ వెయిట్ మెయిన్స్ డబుల్ స్కల్స్ ఫైనల్లో సత్తా చాటి తక్కువ సమయంలోనే గమ్యం చేరుకున్నారు. వీరి తర్వాత స్థానాల్లో హాంకాంగ్, నెదర్లాండ్స్ నిలిచాయి.